సో అయితే ఎంత మాట్లాడినప్పుడు నాకు అనిపిస్తుంది మీరు ఈ కొంచెం సేపట్లోనే జనసేన గురించి ఎంతగా మాట్లాడారో నాకు అర్థమైపోతుంది. సో మరి వాళ్ళు ఆ పార్టీ నుంచి జనసేన పార్టీ నాయకులు కానీ ఎవరైనా మీరు ఏదైనా మాట్లాడినప్పుడు వాళ్ళు ఓకే ఇలా మాట్లాడారు, చాలా బాగా చెప్పారు ఆన్సర్ అని కానీ, లేదా పార్టీలోకి రండి అని ఆహ్వానించడం కానీ అలాంటివి ఏమైనా జరిగాయా? లేదు లేదు. సో అంటే మీరు కౌంటర్స్ ఇస్తూ ఉంటారు కదా ఎవరైనా జనసేన గురించి ఏమైనా మాట్లాడినప్పుడు, సో ఇది కరెక్ట్ గా చెప్పావమ్మా అని. అదే నేను చెప్పాను కదా ఫస్ట్ స్టార్టింగ్ లో, మనం కౌంటర్ ఇస్తూ ఉంటాము. ఇచ్చినప్పుడు అది అందరికి నచ్చాలని లేదు, ఏదో అమ్మాయి ఇస్తుందిలే పర్లేదు అనుకుంటారు. సో మనం కౌంటర్ ఇచ్చాం కాబట్టి వాళ్ళు మనం పిలుస్తారేమో అని కౌంటర్ ఇవ్వకూడదు. డెఫినెట్లీ అది కాదు. అంటే మీరు ఒక ఫైర్ అంటే అవతల వాళ్ళకి ఖచ్చితంగా ఆన్సర్ చెప్పే పొజిషన్ లో ఉన్నారు కాబట్టి, సో మరి అలాంటి మనం చేసుకోబోయింది నిస్వార్థంగా మన పని మనం చేసుకున్నప్పుడు దానికి భగవంతుడు తోడుగా ఉంటాడు. సో ఆ యొక్క ఇది వాళ్ళకి నచ్చినప్పుడు వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళు ఆహ్వానిస్తారు, అవుతుంది కూడా ఖచ్చితంగా. మనం ఏది ఆశించడం లేదు. డెఫినెట్లీ అట్లా అన్నమాట. సో నాకు అనిపిస్తుంది నెక్స్ట్ ఎలక్షన్స్ లో మిమ్మల్ని చూస్తామేమో ప్రత్యక్ష రాజకీయాల్లో అని. ఏమోనండి, అంత పైన బాగుంటాయా అనిపిస్తుంది. చూద్దామండి. ఆల్ ది బెస్ట్.